హల్లెలూయా. ప్రభైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఈ రోజు వాక్యాన్ని మనము చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. వర్షము కురియకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వరకు భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థనా వీరుడు ఏలియా గారు. అలాంటి మనసు కలిగి ఎవరు ఉంటారో వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. ఆ పాత నిబంధన కాలంలోనే కాకుండా ఈ రోజున కూడా నీతిగా యథార్థంగా ప్రవర్తిస్తే, ప్రార్థనా పూర్వకంగా దేవుని మీద మనసుంచి ఆయన ఆత్మ మనలో ఉంటే తప్పనిసరిగా ఏలియా లాంటి ప్రార్థన మనం కూడా పొందుకోవచ్చండి. ఎందుకంటే ఈ రోజున మరి ఏలియా గారి గురించి మనము చదువుతున్నాము అంటే ఆయన చేసినటువంటి ప్రార్థన వలన ఇశ్రాయేలీయుల యొక్క ఆకలితో పంటలు పండక అలమటించినప్పుడు ప్రార్థన చేశాడు. ఆయన చేసినప్పుడు మరలా వర్షం ఇచ్చింది. గమనించారా? ఏలియా లాంటి ప్రార్థన ఈ రోజున ఎంతమందికి ఉందండి? మరి ఏలియా లాంటి ప్రార్థన ఈ రోజున మనకి ఉన్నట్లయితే మనము కూడా ఏలియా లాగా గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి మరి హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో యేసయ్యని ఆనుకున్నాడు, యేసయ్య మీద ఆధారపడ్డాడు. యేసయ్య ఆయన ప్రార్థన విని ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన అనుభవం, ప్రార్థన శక్తి, ప్రభువుని ఘనపరిచేటువంటి వారిగా ఈ రోజున ఎంతమంది ఉన్నారో ప్రార్థనతో ఆసక్తితో మీరు ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, జీవం గల ప్రభువా, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయిన మా ప్రియ కన్న తండ్రి, ఏలియా గారి ప్రార్థన లాంటి మరి మేము కూడా చేసినట్లయితే ఈ రోజున నాయన, ఆ రోజునే కాకుండా ఈ రోజుల్లో కూడా మీరు మా ప్రార్థనలకి జవాబిస్తారని మేము ఆశపడుతున్నాం. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన శక్తితో మీ ఆత్మతో నింపబడేలాగా సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.